రే బాబు ఇక్కడ రా. వస్తున్నా సార్. సార్ చెప్పండి సార్. ఒక శాండ్విచ్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే సార్. రే నీ ఫోన్ వస్తుంది చూడు. సరే అన్న. ఏమ్మా బాగున్నావా? నేను బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేనేమ్మా సూపర్ గా ఉన్నాను. తినడానికి అన్నం, ఉండడానికి ఇల్లు అన్నీ ఉన్నాయమ్మా. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు సరేనా? సరేమా ఉంటాను, కొంచెం పనుంది. రే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు కదా, మీ ఇంట్లో తెలుసా? లేదన్నా. మరి ఎందుకు చెప్పలేదు? ఇంట్లో అందరూ కొడుకు పట్టణానికి డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు అనుకుంటున్నారు. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి ఆ కొడుకు ఎంత కష్టపడుతున్నాడో ఆ కొడుకే తెలుసు. నువ్వు ఇలా మీ ఇంట్లో మోసం చేసి పని చేయడం కరెక్టా? నేను ఇలాంటి పని చేస్తున్నానని ఇంట్లో చెప్పి బాధ పెట్టదలుచుకోలేదన్నా. అందుకే ఎంత కష్టంగా ఉన్నా ఈ పనే చేస్తున్నాను. ఇదంతా మా వాళ్ళ సంతోషం కోసం. నాకు మంచి జాబ్ రాగానే ఇక్కడ జరిగిందంతా మా ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తానన్నా. కన్న తల్లిని, ఉన్న ఇల్లుని ఇలా వదిలిపెట్టి కష్టపడే వాళ్ళు ఎంతో మంది.